నల్లగొండ కార్పొరేషన్లో పోటీ చేస్తుంది. ప్రజెంట్ ఎన్ని వార్డులో పోటీ చేస్తున్నారు, వారు ఏ విధంగా ప్రచారం ముందుకెళ్తున్నారు, ఇప్పుడు మన వారి రాష్ట్ర నాయకులు రామలింగం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీరు ఏ విధంగా మీ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు? ఏది ఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన జెండా పాతడమే లక్ష్యంగా ఈరోజు నిలబడ్డాం. ఖచ్చితంగా సుమారు 20 స్థానాలు నిలబెట్టినాం. మా అభ్యర్థుల్ని ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగరాలి. మౌలిక సదుపాయాల మీద పోరాటం చేస్తాం. లేకపోతే వీధి లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మనకు ఉన్నటువంటి వ్యవస్థని మేము మార్పు కోసం ఇవాళ మా యువత ముందుకు వచ్చారు. ఆ మార్పు కదలడం కోసమే ఈరోజు జనసేన పార్టీ నిలబడ్డది. నల్గొండ జిల్లాలో 5 సీట్లు బరాబర్ గెలుస్తాం. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. మా యొక్క జనసేన జెండాను చూసి ప్రతిపక్షాలు ఇలా మా డోర్ పోస్టర్లు చింపేస్తున్నారండి. ఇలా డోర్లకు ఉన్నటువంటి స్టిక్కర్లను చింపేస్తున్నారు. ఇలా ఏం చేశారండి? ఇలా జనసేన జెండా అంటే ఎందుకంత భయం? ప్రశ్నించే తత్వం జనసేన జెండాది, నిజాయితీ జెండా ఈ జెండాని డోర్ పోస్టర్ చింపాల్సినటువంటి అవసరం ఏముంది? ఇలా నల్గొండ జిల్లాలో ఏ డోర్ పోస్టర్ చింపినా ఖచ్చితంగా జనసేన జెండా గెలుస్తుంది, గెలిచి చూపిస్తాం సార్. మీరు మీ పార్టీ అభ్యర్థులకు ఏ విధంగా మోరల్ సపోర్ట్ చేస్తున్నారు సార్? మాకు అభ్యర్థులు ఒకటే నినాదం ఏంది, మౌలిక సదుపాయాల మీద మేము పోరాటం సార్. మాది మా అభ్యర్థులందరూ కూడా వార్డులలో సమస్యల్ని వెతకడమే మా యొక్క ప్రణాళిక. ఓకే, ఏదేమైనా సరే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా 5 సీట్లు సాధిస్తామంటూ జనసేన నాయకులు మాత్రం చెప్తున్నారు. థ్యాంక్ యూ.